కొత్తి వాడతాను అందరికీ సెలవు పిల్లలు. ఇక మరి మీ నర్సే తాత పోంగ 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 సన్నియాలు అయింది. ఇక మరి రహమత్ నగర్ యూసుఫ్ కూడా రహమత్ నగర్లో అడుగు పెట్టా. ఇక మరి ఇక్కడ కూడా కథ మతలో ఏమి నడుస్తుంది ఏంది ఏం కథ మరి జనాల గుండెలలో ఏమి నాటుకొని ఉందో మరి అడుగుదాము. చెప్పే పెద్ద మనిషి శరార్థి అంత బాగానా? అంత బాగానే ఎటు సంగతి ఏంది మరి యూసుఫ్ కూడా కథ ఎటు తిరుగుతుంది ఎటు మలుతురు జనాలు ఏమనుకుంటారు నువ్వేమనుకుంటున్నావు? ఇసుగు కూడా బాగానే ఉంది. ఇసుగు కూడా బాగానే ఉంది. కొంచెం బాధలతోటి భయాలతోటి అటు ఇటు తిరుగుతారు. ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇంకెవరి చేతిలో పడ్డాము ఇంకెవరి చేతిలో పోవాలనేది జర కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఎట్లా మరి ఇప్పుడు కేంద్రంలో మరి ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు? ప్రధానమంత్రి స్థాయిలో చెప్పాలంటే దానికి గెలిపించుకోవాల్సింది ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. సో మెజారిటీ మీదనే ఆధారపడి ఉంది. ఒకటి ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు ఎవరికి గెలిపిస్తే ఇంకే చేయగలుగుతారు. దేశానికి బాగుపరచడానికి ఇంకేమేమి పథకాలు చేయొచ్చు ఏం చేయొచ్చు అనేది ఉంటుంది. కానీ ఈ ఎలక్షన్ చెప్తాయి జనాలు ఎవరు ఇష్టపడుతారు ఏందనేది. ఒకటి పబ్లిక్ ముంగడికి వచ్చి చెప్పేది ఒకటి ఉంటుంది, రాకుండా చేసుకునేది ఒకటి ఉంటుంది. ఓవరాల్ ఏంటంటే భారతదేశానికి ఇప్పుడు బలమైన చాలా మంచి న్యాయంగా చేసిన నాయకులు కావాలనేది కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మరి ఇప్పుడు మన కేసీరావుకు అందాదా ఎన్ని వచ్చాను పార్లమెంట్ సీట్లు? ఎవరికన్నా కేసీరావుకు కేశవరావా కేసీఆర్ సారా? కేసీఆర్ సారు ఇంకా అభ్యర్థులు ఇంకా సీట్ ఇవ్వలేదు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోక్సభకి సురువైనాయి. మరి రేపో మాపు మరి అందాదా బలం మరి ఉన్న కాడు వీకపోతుందనే వాళ్ళు అంటారు. మొత్తం గుంజేసుకుంటాము అసలు నీకు రేపు పార్లమెంట్ పండుగ తర్వాత నీ కారు పార్టీ ఉండదు మొత్తం కథమైపోతుందని వాళ్ళు అంటారు. మరి ఈ పెద్ద మనిషి ఏమో నేను మొత్తం ఇక రైతులకు ముంగటేస్తా రైతులు తిరుగుతా కళాపం తిరుగుతా అది ఇది ఈయన అంటున్నాడు కేసీఆర్ అంటున్నాడు. ఎట్లా? కేసీఆర్ సార్ స్థాయి ఏం పడిపోలేదు. కేసీఆర్ సార్ ఎక్కడికి పోలేదు. కేసీఆర్ సార్ ఎక్కడికి పోలేదు. అట్లా అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పలుకుతున్నాను కాదు. నేను చెప్తుంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. నేను ఏ పార్టీకి నేను దాసోహం కాదు. ఏంటంటే నేను జనరల్ పబ్లిక్ గురించి నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఆయన ఏం కష్టపడకుండా ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా 9 సంవత్సరాలు సీఎంగా ఉండే అవకాశం మేము లేదా చేసిండు. ఓకే తప్పులనే జరుగుతున్నాయి, తప్పులు జరిగినాయి, ఇంటర్నల్ తప్పులు జరిగినాయి. ఇప్పుడు అది సరిదిద్దడానికే కొంచెం ఆయన విశాంతి ద్వేగలో ఉన్నాడు. వస్తాడు మళ్ళీ ఆయన రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజలకు కావాల్సిన ఏమిస్తే బాగుంటుంది ఏమిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు అనేది తెలుసుకున్న వ్యక్తి ఆయన. ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండో 20 మంది ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉండరు, వాళ్ళు నాతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఏనాడైనా నేను ఈ పార్లమెంటు పండుగ తర్వాత ప్రభుత్వాన్ని కూలగొడతానని కేసీఆర్ అంటుండు. లేదు నువ్వు కనుక మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే నువ్వు మారి మసైతావని ఏమో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుడు. ఇప్పటికే ఇంకా నేను ఆడంగిడంగా వద్దు అంటుంటే ఉరికొచ్చి నా చెయ్యి పార్టీలో శరీక్ అవుతారు. నేను కనుక ఉన్నట్టుగా గేటు తెరిస్తే అసలు నీ కారు పార్టీ ఉండదు కథ అయిపోతుంది అంటుడు. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ప్రచారం చేసుకొని గెలిచి ఇప్పుడు తక్కడ పట్టినందుకు ఎక్కడ బరువు ఉంది అక్కడ వెళ్ళిపోతే ఎమ్మెల్యేకున్న అదేనా పద్ధతి? ఒక పార్టీ నుంచి గెలిచినప్పుడు తల్లి లాంటి స్థాయికి ఇచ్చిన ఒక పార్టీ ఉంటుంది. గెలవంగానే మారిపోయి ఏదో ఆశ చూపెట్టేసారని చెప్పి ఇది వదిలేసి అక్కడ పక్క పోవడం వల్ల ఈ రోజు గెలుస్తారేమో టెంపరీ గెలుపులు ఉంటారు. కానీ గెలవాల్సింది ప్రజల గుండెలు గెలవాలి. లీడర్ అంటే ఏంది, సేవ అంటే ఏంది, ఎవరుంటే బాగుంటుంది. ఈ జంపుల జనాలు ఉంటాయి ప్రతి పార్టీలు ఉంటాయి, ప్రతి గవర్నమెంట్లో ఉంటుంది. కానీ కష్టాలలో ఉన్నప్పుడు ఒక ఇంటికి కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎట్లయితే కష్టాన్ని నిలబెట్టుకొని ఇంటిని ముందు తీసుకొని బాగుపడతారో అలాంటి కష్టాలు పార్టీ కూడా వస్తున్నాయని చెప్పేసి ఇక వదిలిపెట్టకపోతే ఇట్లా కాదు. నేను కూడా చెప్తున్నాను మళ్ళీ ఎప్పటికైనా సరే కొద్దిగా టైం పడుతుంది కానీ న్యాయం మీద గెలుస్తారు. ఎమ్మెల్యేని తారుమారు చేసే దాంట్లో పార్టీకి నష్టం లేదు, కేసీఆర్కి ఏం నష్టం లేదు. చెప్పే పెద్ద మనిషి మరి ఇప్పుడు ఏమి నడుస్తుంది తెలంగాణ గాలి ఎడమవుతుంది పండుగ ఓట్ల పండుగ? తెలంగాణలో మొన్నగా పెద్ద ఓట్ల పండుగ జరిగింది, మస్తు జరిగింది. కానీ అలా పెద్ద తప్పు చేసిండు కేసీఆర్. ఎట్లా? ఎస్సీలకు 10 లక్షలు, ఎస్సీలకు 10 లక్షలు ఇచ్చాడు కార్లు కొనుక్కోమని. అదొక లక్ష రూపాయలు ఇచ్చేది ఉంది. 10 లక్షలు ఒక్కడికి ఇస్తామంటే
ఇక్కడ కూడా కనబడతలేడు విన్నావా? మళ్ళీ ఒకటి మీ గొల్లలకి ఏమి ఇచ్చిండు, ముదిరాజులకి ఏమి ఇచ్చిండు, సారులకి ఏమి ఇచ్చిండు, ఇచ్చిండా? కేసీఆర్ మావాడే, కేసీఆర్ పాటే ఏం లేదు. మస్తు చేసిండు కానీ అక్కడ దెబ్బతిన్నాడు. అక్కడ దళిత బంధు పోను ఇచ్చిండు కానీ ఈ ముదిరాజులకి ఏం లేదు, సాలులకి ఏం లేదు, గొల్లలకి ఏం లేవు, మనకి లోన్లు లేవు, ఏం వాళ్ళకి లేదు. వాళ్ళ పల్లెటూళ్ళలో ఎట్లా ఇక్కడ సిటీలంతా కొట్టుకొచ్చారు. మనం ఎట్లా రాకపోగా రేపు పార్లమెంట్ పెద్దారా ఎవరుంటది మరి ప్రజారామ పార్లమెంట్ అంటే ఇప్పుడు ఏమొచ్చిందంటే ఇప్పుడు ఊపు వచ్చింది కాంగ్రెస్ కు. ఎట్లా మేమే అని అంటే అట్లా ఊపు కానీ మళ్ళీ వాళ్ళే మళ్ళీ సెకండ్ వాళ్ళే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన లొల్లితో గెలిచిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఏమీ లేదు. అంతేనా? ఏమున్నదే 6 గ్యారెంటీలని 6 పైసలు లేవు, ఏం లేవు. లోన్లు లేవు. ఆడోళ్ళకి 2500 ఇస్తాంటి, 4000 ముగ్గురులకు ఇస్తాంటి. ఇంపార్టెంట్ అవి ఏం లేవు. ఇస్తున్నాడు అవి ఇస్తలేడు. జనాలంటే అదే బాధపడుతురే. కేసీఆర్ ఏదో చేస్తాడు మస్తు అనుకుంది, మంచి ఊపులు ఉన్నారు కానీ గ్యారెంటీల కల్లా తుస్సుమంటుంది. అది ఉంది ఏంది ఏం కథ మరి? రేపు పార్లమెంట్ పండుగ మరి ఏ పార్టీకి మెజార్టీ ఉంది ఇక్కడ? యూసుఫ్ కూడా, రహమత్ నగర్ ఈ చుట్టుపక్కల కూడా చెప్పాలనా, స్టేట్ చెప్పాలనా? అంతా చెప్పి స్టేట్లో అయితే ఇలా బీజేపీకి 12 సీట్లు వస్తున్నాయి మా గ్యారంటీ. ఇంతకుముందు అంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీలు అసెంబ్లీలో జరిగినాయి. అసెంబ్లీలో జరిగినందుకు కొద్దిగా బండి సంజయ్ కొంచెం వెనక పోయినందుకు బీజేపీ వెనక అయింది. లేకుంటే బీజేపీ గవర్నమెంట్ 100% ఉంటుండే స్టేట్లో కూడా. కిషన్ రెడ్డిని ఎప్పుడైతే తెర మీద తీసుకొచ్చి బండి సంజయ్ అని పక్కన పెట్టిరో అప్పటి సంది బీజేపీ పక్కేసుకుని పండుకున్నదా అంటారు జనాలు. పండుకోలేదు, ఏం పండుకోలే. కిషన్ రెడ్డి కూడా ఊపు తీసుకొచ్చిండు. ఆయన కూడా 4 సార్లు స్టేట్ ప్రెసిడెంట్ అయ్యిండు. అదేం బాధలేదు. బీజేపీని మంచిగా గుంజుకొచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి 101%. మరి నోరు తెరిస్తే వాళ్ళు ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ వాళ్ళు నీ దండం పెట్టి మరి వాళ్ళని పెద్ద పెద్దలనే మేపుతురు, అంబానీ అదాని లాంటి వాళ్ళని మేపుతురు. ఏది లేదు ఎక్కడ లేదు. ఆ కర్య పైసలు తీసుకొచ్చి ఆ పేదోళ్ళ అకౌంట్ల జన్ధన్ ఖాతాల ఒక్కొక్కరికి 15 లక్షలు వేస్తాడట మోడీ. అది ఉత్తపూరే చేసిండట. చేయలేదు. ప్రతి నెల కూడా మోడీ బియ్యం ఇస్తుండు, ప్రతి నెల అందరికీ గరీబులకు. ఇంకోటి గ్యాస్ సిలిండర్లు ఇస్తుండు ఫ్రీలా. ఇంకోటి పెట్రోల్ కూడా తగ్గించిండు మొన్ననే. అలాగే ఈ మోడీ చేసిన పనులు చాలా బాగున్నాయి 101%. ఇలా అయోధ్యను తీసుకొచ్చిండు, 370 ఆర్టికల్ తీసుకొచ్చిండు, కాశ్మీర్ తీసుకొచ్చిండు. ఏం తక్కువ చేయలే మోడీ. మనం అనుకుంటున్నాము కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటుంటారు, అవన్నీ మనకు నడుస్తూనే ఉంటాయి, తెలుస్తూనే ఉంటుంది కాక. అట్లేం బాధ లేదు. అయినా సరే బీజేపీని ఇవాళ మన స్టేట్లో కూడా బీజేపీని తీసుకొని వస్తున్నాం. చెప్పినా సంవత్సరం ఎట్లా మరి? ఇప్పుడు రేపు పార్లమెంట్ పండుగ, ఓట్ల పండుగ గాలి ఎడమలుపుతావు? మేమైతే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ దిక్కున్నాం. మరి గ్యారంటీలు పండుకునేటగా పక్కేసుకొని వాళ్ళు చెప్తుంటారు, చెప్పేటోళ్ళు అపోజిషన్ చెప్తూనే ఉంటారు కదా. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. 5 months ఇప్పుడు వచ్చి 5 నెలల. మరి రేవంత్ రెడ్డి పోయి మరి పొరుగు రాష్ట్రాలలో ప్రచారం చేస్తున్నాడు. జనాలు ఇష్టపెట్టి అవునవును చేస్తుండు. అంటే వాళ్ళు ఏమంటారు, అపోజిషన్ వాళ్ళు మా గురించి చెప్తూనే ఉంటారు, వాళ్ళ మాటను నమ్మకండి అని వాళ్ళు చెప్తారు. మరి ఇప్పుడు ఇంతవరకు ఆ గ్యాస్ బిడ్డకి 500 రూపాయలు అకౌంట్ పడతలేవాట. ఆ సున్నా బిల్లు, కరెంట్ బిల్లు వస్తలేదా చక్కగా? టైం పడుతుంది అంటారు, ఇంకా టైం పడుతుంది అంటారు. చెప్పినగా మరి ఏం సంగతి? నీ సంస్థ ఎట్టుంది మరి పండుగ? మరి పార్లమెంట్ పండుగ మరి ఎట చేస్తున్నావు? గాలి ఎటు మలుపుతావు? ఢిల్లీ లెవెల్లో బీజేపీ ఉండాలి. అంతేలే. స్టేట్ రాజకీయాలు ఒకలా ఉంటాయి, మామూలుగా కార్పొరేటర్ రాజకీయాలు ఒకలా ఉంటాయి. ఢిల్లీ స్థాయిగా మాత్రం బీజేపీ ఉండాలి. మరి ఇక్కడ తెలంగాణ రావాలంటావు మళ్ళా? తెలంగాణ ఒక్కసారి మనం కేసీఆర్ కు ఒక చిన్న జలకిచ్చినాం. కేసీఆర్ చేసేంత వరకు చేసిండు కానీ దోపిడీ ఎక్కువై, దాని వల్ల కొంచెం ఒకసారి ఆపినాం మనం. ఒకసారి జట్కా ఇచ్చినాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో కేసీఆర్కే ఓటేస్తాము. ఈ భయంతో ఆయన ఇంకా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాం. అందుకనే ఇప్పుడు తొవ్వ బట్టి పోతున్నాడు, బజారు బట్టి రైతుల కాడికి, కళ్ళాల పంచి ఆడికి, అదే అంటవా? భయం పుట్టిందా? ఉండాలి.
భయం ఉండాలి. 10 సంవత్సరాలు మనం ఏకదాటి ఇచ్చినందుకు ఈ కొడుకు బిడ్డే కలిసి అంత తోసుకోవడం దారి సరిపోయింది అందరికి. కాబట్టి దీన్ని ఆపాలంటే ఒక్కసారి ఆపినమట్ల కొంచెం, మళ్ళీ నెక్స్ట్ టైం కేసీఆర్ మళ్ళీ ఆయన కోలుకొని సెట్ చేసింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ టైం ఆయనే గెలిపిద్దాం. ఎందుకంటే ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఢిల్లీ లెవెల్లో మాత్రం బీజేపీ కంపల్సరీ ఉండాలి. హైదరాబాద్ అనేది చాలా పెద్ద భూభాగం ఉన్న ప్రాంతం కాబట్టి నీళ్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి. బెంగళూరు అసలు మహా సిటీ, హైదరాబాద్ కంటే ముందు డెవలప్డ్ సిటీ, ఇలా వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే చెరువులను Triple-1 జీవో పెట్టిండు, కేసీఆర్ కూడా ఎత్తేస్తా అని చెప్పిండు, అది తప్పు. Triple-1 జీవో కూడా ఎత్తకుండా హిమాయత్ సాగర్, గండిపేట, సింగూరు, మంజీరాయి జలాశయాలను కాపాడుకుంటా గోదావరి నుంచి వచ్చే వాటర్ కానీ కృష్ణా వాటర్ కానీ వస్తుంటే ఇంకొన్ని చెరువులను నింపి తాగునీటి సమస్య లేకుండా, మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా సిటీలో మొత్తం 2000 ఫీట్లు కొట్టినా కూడా నీళ్ళు లేవు. కాబట్టి ఓపెన్ గవర్నమెంట్ ప్లేసెస్లలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు చెరువులు గుంతలు తవ్వి వాటర్ నిలిపిండు. ఆ రకంగా ప్రాసెస్ చేసి కేంద్ర జలవనరుల సంఘం నుంచి వాటర్ని ఏ విధంగా సేవ్ చేస్తే గ్రౌండ్ వాటర్ లెవెల్ అవుతుంది, సిటీలకు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించి ఒక రాజకీయ పక్షంగా కాకుండా ప్రజల కోసం ఆలోచించి ఈ యొక్క ప్రయత్నం చేయాలని మీ యొక్క మీడియా ద్వారా కోరుకుంటున్నా. వాటర్ గురించి మాత్రం కంపల్సరీ బ్రదర్. ఎందుకైతే గిట్టే మరి ఎండాకాలం ఎదడో బొదడో వస్తే ఈ నీళ్ళు మరి జనాలకు మరి కావాల్సింది నీళ్ళే కాబట్టి తాగుతానికి, కడుక్కుంటానికి, చెడ్డకు, పటకు, తానాలకు, బోనాలకు, వంటలకు కూడా నీళ్ళే కాబట్టి ఎండాకాలంలో తగిలి లేవద్దంటావు. భూభాగం ఉంది, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ బతకనికి వస్తారు కాబట్టి మనం దీనికి తగ్గట్టు వాటర్ను కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయాలి. అంటే ఈ రోజుకి మాట్లాడుతున్నాను నేను, ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళ వరకు కూడా వాటర్ కి మనకి ఇబ్బంది కావద్దు. ఎందుకంటే మనకు ఒక 4 నెలలు వాటర్ ఖచ్చితంగా వర్షాలు పడతాయి. దేవుని దయ వచ్చిన వాటర్ కాపాడుకునేటట్టు గవర్నమెంట్ ప్లేసెస్ ఉంది భయ్, ఎలక్ట్రిసిటీ పోతుంది, ఒక ప్లేస్ తీసుకొని కొంచెం గుంత తవ్వి నీళ్ళు నింపేటట్టు. గుంపు ఎక్కడ ఉంది, ఓ గుంతలా వాడుకుంటే ఈ కింద జవహర్ నగర్ అక్కడ గ్రౌండ్ వాటర్ ఫామ్ అవుతుంది, ఊర్లలో వాటర్ ఉంటాయి. ఆ రకంగా తెలంగాణ స్టేట్ ఎంత ఉందో అంత గవర్నమెంట్ ప్లేస్లలో కొంచెం గుంతలు అవి తవ్వి వాటర్ కాపాడండి. మంచిగా ఉంది, అంతేనా? మంచిగా ఉంది. ఎండ మరి పండుగ చేస్తావు, మరి ఓట పండుగ చేస్తావు, మంచిగా చేస్తావు, మంచిగా చేస్తావు. పండగ ఏముంది, బాగుంటుంది. ఎటు మారుతావు గాలి అంటే ఏముంది, మా బీజేపీ మోదీ గారే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు పెట్టి కథ నడిపిస్తుంటే నువ్వు గడుచీ పెడుతున్నావు. ఇక్కడ అంటే నడిచింది, అక్కడ అంటే అక్కడ నుంచి చేస్తే బాగుంటుంది. అంతేనా? ఏం సంగతి మరి, ఎటు చేస్తావు మరి పండుగ? ఎప్పటికి ఉంటుంది పండుగ. అదే వచ్చింది మరి ఇప్పుడు మరి ఉదాహరణకంగా ఓడి పురకాలు వస్తున్నాయి. మరి ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది? రేపు తెలంగాణ రేపు ఎంపీ సీట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది? అక్కడ ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటున్నావు? ఎట్లా సెంట్రల్లో బీజేపీ వస్తుంది అంతే. మరి ఇక్కడ తెలంగాణ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? తెలంగాణ చెప్పలేము, అకౌంట్కి అయితే బీజేపీకే వస్తాయి. ఎందుకంటే ఇలా అన్ని ఉచితాలు కరెక్ట్ కావు కదా. మనం పెట్టి పెరిగింది ఎందుకు పని చేసుకునేకే, ఉచితాలు తిని పండుకునేకే కాదు కదా. కరెక్టే కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏం పని చేయంటవా? పని చేస్తాం, పని చేసే వాళ్ళకు, కానీ అంత అంత సోమరిపోలు చేసే అవసరం లేదు కదా. ఉచితాలు వద్దంటావు? ఉచితాలు అవసరం లేదు, ఏదైనా సబ్సిడీ ఇవ్వాలి. ఇస్తే ఏదైనా మనం ఇంట్లోకి జేబులోకి పెట్టాలంటే ఒక 2 రూపాయలు పోతున్నట్టు 2 రూపాయలు పోతున్నాయని ఉంటుంది. ఫ్రీ అనేసరికి మొత్తం పోతారు అక్కడ. పండుగ ఎట్లా చేస్తావు రేపు ఓట పండుగ? బ్రహ్మాండంగా చేద్దాం, ఏముంది. వరకు లోపల తాగుడు పీక తింటే ఇదేనా మరి? రేపు మంచి ఎట్లా, చెడ్డ ఎట్లా, రేపు ఎవరు వస్తే బాగుంటుంది, కేంద్రంలో ఎవరు రావాలి, రాష్ట్రంలో ఎవరు చెప్పేసి ఎక్కువ గెలవాలి, ఎట్లా ఆలోచన చేస్తున్నావు? ఎట్లా చేయమంటావు నువ్వు చెప్పు. నాకేవరకు నువ్వు చేసే పండుగ సీక్రెట్ పెట్టాలి కదా, అందుకోసమే చెప్తున్నా. అది జిమ్మ దేని మీద కూర్చుంది నీకు? అట్లా చెప్పాము ఇక, ఆ సీక్రెట్ అంటే సీక్రెట్ ఉండాలా అట్లా. సరే గాలి ఎక్కువ ఏ పార్టీకి ఉంది అది కూడా చెప్పలేము. ఇవ్వని అభిప్రాయం వానికి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మన నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన బాగుంది కాబట్టి మరి ఒక 10 సంవత్సరాల వరకు కూడా నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ కూడా మోడీ గారు అధికారంలోకి వస్తారు. కానీ 400 ఓట్లు ఇస్తే మనం మోడీ గారికి బహుమతి ఇచ్చినట్టు మనం ఉంటుంది. కాదు బిలా, ఇప్పుడు దేశంలో ఇప్పుడు 28 కోట్ల మంది ఆకలితో
28 కోట్ల మంది ఆకలితోని అలమటిస్తున్నారట. 21 కోట్ల మంది అనారోగ్యంతో ఆగమైపోతున్నారట నిరుద్యోగులు. మరి వీళ్ళకు మరి ఉపాధి లేదట. ఆల్రెడీ ధనవంతులనే కుబేర్లు చేస్తున్నారట. వీళ్ళని ప్యాకేజ్ పని పెడుతున్నారట ఈ మన పేదోళ్ళని బోడి. ఆ కైరపైసలు ఏమో గుంజుకొచ్చి మీ అకౌంట్లో వేస్తారని అవి పని పెట్టే ఆ విజయమైన కోట్లు బ్యాంకులలో అప్పులు చేసిపోయి బయట దాచుకుంటే ఆయన పిలుచుకురాడా ఆ పైసలు ఎక్కడ పోయినో ఏమైనా మన ఆదాయాన్ని కూడా మేపుతున్నారా అమ్మాయిని మేపుతున్నారా. విజయమాల్య గారు అప్పులు ఇచ్చినది, మళ్ళీ పోతే నీరవ్ మోదీ, మళ్ళీ పోతే ఇంకా బడా వ్యాపారస్తులకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు గత 10 ఏళ్ళ ముందున్న ప్రభుత్వం, అదేంటిది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు ఏమీ ఆధారాలు తీసుకోకుండా గవర్నమెంట్ అనేటువంటి వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పయిపోయింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ మమ్మల్ని అరెస్ట్ చేస్తాడు అనే ఉద్దేశంతో పారిపోయి పక్క దేశాల్లో దాక్కున్నారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా అయినా పట్టుకొని తీసుకొని రావాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. మీరు అంటున్నారు నిరుద్యోగి ఉపాధి అవకాశాలు లేవు, మరి వస్తే 10 లక్షల రూపాయలు వేస్తాను నరేంద్ర మోడీ, 15 లక్షల రూపాయలు వేస్తారని నరేంద్ర మోడీ అన్నారు కదా. ఈ దేశంలో ఇప్పటి వరకు 1 లక్ష 2 లక్షల కొన్ని స్టార్టప్ కంపెనీలు మన గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో వచ్చినాయి. ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి. నిన్న ఉదాహరణకు నేను ఒక రీల్ చూసిన నేను ఇన్స్టాగ్రామ్లో. మన నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి, మన దేశ యొక్క అభివృద్ధి గురించి బ్రిటన్ గవర్నమెంట్ అటువంటి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తున్నది. అలాంటి గొప్ప నాయకత్వం మనకు కావాలి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తేనే మన దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. మనం కూడా మన వంతు ఒక 10 మందికి మన ఉపయోగం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు సేమ్ అవుతుంది, మన దేశం ఏ విధంగా బాగుపడుతుంది, మనం ఎట్లా డెవలప్ అవుతామని మన వంతు మీ న్యూస్ ఛానల్ ద్వారా కూడా చెప్పాలి. మీరు నరేంద్ర మోడీ గారు రాకముందు ఎట్లుండేది, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎట్లుండేది. కర్ణాటక ప్రభుత్వం వచ్చింది, కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ రావాలని వచ్చిన 1-2 నెలలకే బాంబ్ బ్లాస్ట్ అయింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన వరకు ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందా? కాలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి పరిపాలనకు, గత ప్రభుత్వ పరిపాలనకు ఇదే ఉదాహరణ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం కంపల్సరీ. కానీ మన వంతుగా మన తెలంగాణ నుంచి 17కు కనీసం 14 సీట్లు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇద్దాం. మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడదామని నా యొక్క ముఖ్య ఉద్దేశం. భారత్ మాతాకి జై. ఎట్లా మరి ఇప్పుడు గాలి ఎడమద్దాం అనుకుంటున్నాం, మరి పండుగ దగ్గర పడ్డది, తీరా మూతి కాడికి వచ్చి కూర్చుంది. ఇక నామినేషన్లు జోరు నడుస్తుంది ఇప్పుడు. మరి రేపు పార్లమెంట్ పండుగ మరి గాలి ఎక్కువ దేనికి మళ్ళీను ఎక్కడ మళ్ళీను బీజేపీ ఉంది ఇక్కడ ఎట్టెట్టా అంటే అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు షెడ్డో పడో రేపు ఆగస్టు 15 తారీఖు లోపు రైతు రుణమాఫీ చేస్తా అంటుండే. గ్యారెంటీని పెట్టి అవి ఆడోళ్ళకు మీ ఆమె ఊరేపోతున్నా బుర్ర అమ్మగారికి ఫ్రీ బస్సు పెట్టి చెప్తున్నా, బస్ ఫ్రీ పెట్టినందుకు పుట్టుటికి వెళ్ళిపోతుంది. వారంలో 2 సార్లు ఆడనే ఉంటుంది. 15 రోజులు అయిపోయాయి. చదువుకుంటుందా బాగా వస్తున్నా ఆగు చెప్పగానే అంతే. అయితే మొత్తానికి ఇప్పుడు ఫ్రీ పెడితే మన పెద్ద మాకు ఫ్రీ అయిపోయింది. తీట వాడుతుంది, మేమే ఒత్తుకోవాలి, మేమే తినాలి, బతుకు అయిపోయింది మాది. నాదేముంది, నేను రిటైర్డ్ పర్సన్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్కి ఎందుకు వేసినామా బోర్రో అని బాధపడుతున్నాం. ఎందుకు ఎట్టా మరి కేసీఆర్ ప్రభుత్వంలో బంగారం లాంటి జీవితాన్ని కొనసాగించారు. ఈ 3వ తరగతి ముచ్చటగా చాలా బాగా చేస్తుంటారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, పథకాలు కానీ అసలు ఆయన ఏం లేదు అంత పక్కేసి పడబెట్టిన అభివృద్ధి ఇచ్చిన హామీలు మొత్తం గంగల కలిపిండనే జనాలు మార్పు కోరుకున్నారు. నిజమే. ఆ మార్పు మాకు మార్పు కాకుండా మొత్తం చేర్పు అయిపోయిందని అందరూ ఆలోచిస్తున్నారు. ఈసారి ఎంపీ సీట్ల కంపల్సరీగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ప్రజలపైన ఆధారపడుతుంది. దట్ ఈస్ డిపెండ్ అపాన్ ఓటర్స్ నాడి. అయితే చాలా మటుకైతే గోసపడుతున్నారు, అనవసరంగా తెచ్చుకున్నాం రా ఈ కాంగ్రెస్ మీద మనువాడ. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బంగారం లేకుండే అన్ని పింఛన్లు మైనారిటీలకు కానీ, హిందువులకు కానీ, ముస్లింలకు కానీ ప్రతి పండుగకు బట్టలు ఇచ్చిండు. గరీబోళ్ళు ఎంతమంది
ఆశీర్వాదాలు ఉంటాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, అవన్నీ ఇచ్చిండు. నిరుద్యోగులకు చేయలేదు అంటున్నాడు, కరెక్టే, కాదంటలేను. వీడే కాదు, ఏ జమ్ము వచ్చినా కానీ వాడు 2 కోట్ల ఉద్యోగాలు మోడీగాడు ఇవ్వలేడు, వీడు అన్నట్టు వీడు కూడా ఇవ్వలేడు. కారణం ఏంటంటే ఖాళీలు, బ్యాక్లాగ్ వేకెన్సీలు అయితే ఉన్నాయి, వాటిని చేయాల్సినటువంటి బాధ్యత ఉండే. కానీ వారి సలహా ఇచ్చిన వారు సక్రమంగా ఇవ్వలేదు కాబట్టి ఆ బ్యాక్లాగ్ వేకెన్సీని సంపూర్తి చేయలేకపోయింది. సరే ఈ బ్రేగా నా భయం ఇట్లా ఉంది. कौन-सा पार्टी अच्छा है पार्लियामेंट इलेक्शन में? पार्लियामेंट में कांग्रेस अच्छा है। आर गारंटीలు गारंटी बहुत ही कुछ भी नहीं है। समझ ये लोग आपस में ये बड़े सब लोग लड़ के बैगन मिल जाते पूरे, समझ रहे हैं? क्योंकि जब आदमी जब बड़ा हो जाता है ना तो सामने वाले को समझ में नहीं आता। अपनी हुकूमत चलना बोलता, हर आदमी मैं चलना, मैं सीट पे बैठना बोल के है, तो हर जगह हर खौफ में हर एक जो है हर पार्टी में हर चीज़ में एक चीज़ ऐसा पैदा होती बराबर। इनकी बारी आ गई, इन्होंने आज तक तो देश का कुछ जो है विकास करे, समझे, कोई कुछ काम अच्छा नहीं करे, किसी को नौकरी नहीं दिए, किसी का कुछ अच्छा नहीं करे, किसानों का अच्छा नहीं करे, किसी गरीब का अच्छा नहीं करे, कोई दवाखाने का नहीं करे, किसी का कुछ नहीं करे, समझे, खाली अपना कमाना, समझे, बड़े लोगों को देख लेना, अपने लोगों को देख लेना, बराबर कर देना। बस मोदी का काम इतना ही है, सबका सफाया करना, अपना काम करना। ఆటోలో కడుపు మీద కొడితే ఏం పుణ్యం వచ్చేది చెప్పు? ఏడాదికి 12,000 ఇస్తా అని ఎవరిస్తుండో గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ లేదు, కరెంటు ఇస్తా అన్నాడుగా. ఢిల్లీలోనే సంవత్సరం కూలబెట్టి ఏ పార్టీ లేదు. 90% టీఆర్ఎస్ చేసింది, ఇరుకుందా 10% చేయలేదు. అందుకే చెప్పదిన్నాడు, అర్థమైందా? ఇప్పుడు ఏంది 3 లక్షల ఆటోలు ఏం చేస్తారు? ఇప్పుడు ఫైనాన్స్ ఎక్కడి నుంచి కడతారు? పిల్లలకి ఎట్లా తినబెడతారు? పిల్లలకు చదువు ఎట్లా ఇప్పిస్తారు? చెప్పండి. మీరు తీసుకొని తిరుగుతున్నారు కరెక్టే, మళ్ళీ మేము చెప్పినా మళ్ళీ వానికి ఎన్నో పడుతుందా? ఈ చేత నింటాయి, ఈ చేత పడుతున్నాడు. ఏమైనా మరి ఇప్పుడు మరి ఏం కోరుకుంటున్నావు? బాగుంటుంది అంటావు? ఒక 3 లక్షల ఆటోలలో 2 ఓట్లు అంటే ఎన్ని అయినాయి? 6 లక్షల ఓట్లు అయినాయి. ఇప్పుడు ఏం చేస్తారు? చేస్తారా? ఇప్పుడు కాదు పిల్లగా, ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడు. ఇప్పుడు ఈయన వచ్చి నిండా మా అంటే 3-4 నెలలు కాలే, అంతేనా కదా? నేను చేస్తా అంటుండు, అట్లా చేసేదాకా మీకు ఉపాస్తలేదా? ఎప్పుడు చెప్తాడు? పిల్లలు చచ్చినాక, ఆటోలో పిల్లలు చచ్చినాకనా? మరి ఇప్పుడు ఎలక్షన్ కోరబడ్డదా, మరి ఏం చేయాలి? ఎలక్షన్ వస్తేనే ఉంటాయి, పోతేనే ఉంటాయి. మనుషులు పుడుతూనే ఉంటారు, చస్తూనే ఉంటారు. అది లెక్క కాదు, అర్థమైందా? ఏదైనా చేస్తే ఒక మంచి పని చేయాలి. బస్ ఫ్రీ చేసినావు, అవే స్కూల్ పిల్లల ఫీజు మాఫ్ చేస్తే ఏమవుతుండే? కాలేజ్ పిల్లలని మాఫ్ చేస్తే ఏమవుతుండే? కాలేజ్ పిల్లలని పెట్టేస్తుండే. ఈ బస్ ఫ్రీ పెట్టి ఏం చేస్తావు చెప్పు? నువ్వు చెప్పు. నీ ఇంట్లో ఉన్నారు 4 పిల్లలు, ఆ పిల్లలకు ఎట్లా కడుతున్నావు ఫీజు? కడుతున్నావు? ఇస్తుందా ప్రజా ఇస్తుందా నీకు? ఇగో ఏదైనా ఒక ముచ్చట ఉంటే ఒక ఆలోచించి పని చేయాలి, అర్థమైందా? నేను చేస్తా అంటే నన్ను కూకోబెట్టి నేను చేస్తా. మళ్ళా చెప్పినా మరి నీ సంవత్సరం పెట్టేది రేపు మరి పండుగ ఎడ చేస్తావు? ఓట్ల పండుగ గాలి మలుతావు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడు బీజేపీ ఉంటుందా, అవా కాంగ్రెస్ దా, బీఆర్ఎస్ ఎర్రజెండా? కాంగ్రెస్ సెంట్రల్ రావాలా కాంగ్రెస్, అంతేనా? మరి ఎడ చేస్తావు? అక్కడ మీ వెంకట్రామయ్య జోరు ఉన్నట్టుంది అక్కడ. ఓట్ల పండుగ నాడు మరి ఎటు మలుపుతావు గాలి? వాళ్ళకి చేస్తారు. అంటే నీకు ఎవరు మంచిగా చేసినట్టు కొడుతుంది అందాదా? మాకు కేసీఆర్. అంతేనా? మరి కేసీఆర్ మంచిగా చేస్తే మరి జనాలకి ఇట్లా మారిపోయింది కోరుకురు. మార్పు కోరుకున్నారంటే ఆయన ఇంకా మారాలని, ఇంకా బాగా కావాలి. అసలు ఇప్పుడు ఫ్రీ బస్సులు దేనికోసం? పాపం నువ్వు కూడా ఉడుతున్నా బుర్ర బుర్ర అమ్మగారికి అవి దేనికోసం పెట్టారు? తీసుకొని మళ్ళీ మాకే ఫ్రీ బస్సులు పెట్టారు. నువ్వేమి ఇస్తున్నావు? మంచి తిరుక్కుంటా బస్సులా? అదే పైసలు పెట్టి మనం పైసలు పెట్టినప్పుడు తిరగట్లేదా? ఫ్రీ బస్సు దేనికోసం? ఏదో ఎవరికి సాయం చేస్తే ఉన్నోడు లేనోడు అన్నట్టు సమానం ఉంటారు. అమ్మగారు ఎన్ని పోతుంది, తీర్థయాత్ర పోతుంది, దేవుని కాడి పోతుంది. పైసలు ఉన్నప్పుడు కూడా అదే బస్సులు పోయినాం, కాలే పోకుండా ఏటో లేము కదా. ఎందుకు ఫ్రీ బస్సులు దేనికి? ఇప్పుడు
పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, కొంతమంది అల్లుళ్ళు బిడ్డలు చూస్తలేరు, కొడుకులు చూస్తలేరు. అట్లాంటి వాళ్ళకి చూసుకుంటే బాగుంటది. ఎందుకు అనవసరంగా ఈ ఫ్రీ బస్సులు అనేది? అదే మరి టికెట్ పెట్టాలంటావు? టికెట్ పెట్టాలి, టికెట్ పెడితేనే బాగుంటది. స్టూడెంట్ పిల్లలకు చదువు మాఫీ చేస్తే బాగుంటది ఫీజులు కూడా. ఒక ఇంట్లో 4 కూతుర్లు ఉండాలి, 4 కూతుర్లు చదివించుకున్నాడు ఏం చేస్తారు? గవర్నమెంట్ దాంట్లో వారేస్తారు. పిల్లలు స్టడీ బాగుంటది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడైతే ఫీజుకి 4 చావాలి. ఇటు బిడ్డలను చూస్తేనేమో బిడ్డలు ఎదుగుతుంటారు, వాళ్ళ చదువు బాగుంటది, స్టడీ అదే అయిపోతుందని వాళ్ళ ఎవరి పేరెంట్స్ వాళ్ళది ఉంటది. ఇప్పుడు నాకే ఉన్నారు 3 కూతురు. ఒక అమ్మాయి ప్రైవేట్ లో చదువుతుంది, 2 అమ్మాయిలు గవర్నమెంట్ చదువుతారు. చెల్లెని దాంట్లో చదివిస్తున్న మమ్మల్ని ఎందుకు దీంట్లో అంటే మాకు ఆ శక్తి లేదమ్మా, మా చేసిన కష్టాలకు ఇంటికి రైళ్ళకు దాంట్లో దీంట్లోకి అయితే అమ్మ మేము పిల్లలు చెప్పినా కానీ వాళ్ళు విన్నారు కదా. వాళ్ళ స్టేజ్ అది కాదు. అందరూ పిల్లలు బాగా మమ్మల్ని ఎందుకు ప్రైవేట్ లో వేసారని వాళ్ళు అడుగుతుంటే మేము ఏం చెప్పాలని నేను చెప్పలేం కదా. అందుకనే పిల్లలకు ఏదైనా రుణమాఫీలు ఏదో చేస్తే బాగుంటది. అది ఒకటే కోరుకునేది. సరే, ఇప్పుడు పండుగ వచ్చింది, దగ్గర పడ్డది ఓట్ల పండుగ. మరి ఎట్లా చేస్తే బాగుంటుంది? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? మునుపటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా ఉందా? మరి కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? ఎట్ట సంగతి? కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఉండాలి. అంతేలే. అంతేలే. మరి రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్ర పెట్టి బ్రహ్మాండంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పేదోళ్ళ లేనోళ్ళ ఈ సాటక బాధ నడుచుకున్న బతుకు మారలేదు, ఇంకా దరిద్రమే కొట్లాడుతుంది భారతదేశంలో అని చెప్పుకుంటుడుగా. అది బాగానే కొన్ని రేట్లు పెరిగినాయి, కానీ ఆ రేట్లు పెరిగినాయి అంటే అందరికీ అందుబాటు రావాలంటే రేట్లు పెరుగుతాయి, కామన్ అది. అలా అనిపించింది నాకు. మరి తెలంగాణ రావాలనుకుంటే సరే, అక్కడ భారతదేశం పవర్ అయితే కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఉండాలి. అంతేనా? అంతే. ఓట్ల పండుగ ఏం పండుగ? గారెడు మలుపుతావు కారు సైడ్ ఎట్లా? అట్లనే పడుతుందట కారు. కారు బుల్లెట్ స్పీడ్ లో ఉంది. ఉందా? మరి కనుక్కుంటుందా చిన్నగా? అన్ని కార్ స్పీడ్ పెరిగింది. ఈరోజు రిపేర్ ఉంది, అది రిపేర్కి వచ్చింది మళ్ళీ రిటర్న్. 100 రోజుల్లో 6 గ్యారెంట్లు హామీలు అయిపోయినాయి కదా ఇప్పుడు. అట్లానే పార్లమెంట్ పండుగ వస్తుంది. మరి దేశంలో ఎవరుంటే బాగుంటుంది? ఇక్కడ రాష్ట్రాలలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుంది? ఎట్లయితే మన బతుకులు బాగుపడతాయి అంటావు? మన దేశంలో కాంగ్రెస్ వస్తేనే మంచిగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో అంటే కూడా కాంగ్రెస్ మంచిగా ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రావాలంటున్నావు? ఇప్పుడు అది మార్పు అనేది రావాలి ఎప్పుడు కానీ. ఒకే తీరుగా ఉన్నదనుకో, అది మార్పు అనేది లేకపోతే పబ్లిక్లో కూడా ఏమనిపిస్తుంది, అరే ఇదే పార్టీ వస్తుంది, ఇదే పార్టీ వస్తుంది, ఇదేం చేస్తుంది, అదేం చేస్తుంది అని మాట్లాడతారు. అందుకే మార్పు అనేది వచ్చినాకో ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. రేపు ఓటు ఎక్కడ వేస్తావు? నేను టీఆర్ఎస్కి వేస్తాను. ఎందుకు? ఎందుకంటే మంచి పని చేస్తున్నాడు. కారు మొత్తం పడుకుందట, జగ్గు పడుతున్నారు. మళ్ళీ లేస్తుంది, అది పంచర్ కానీ మళ్ళీ లేస్తుంది. కళ్యాణం లక్ష్మి గోవింద్ అయిపోయింది, రైతు బంధు గోవింద్ అయిపోయింది. ఇవో రైతు బంధు గోవింద్ అయిపోయింది. 4000 పింఛన్ అది దొంగ అది అయిపోయింది. ఏమి ఇస్తాడు ఆయన? 1 తులం బంగారం పోయింది. కళ్యాణ్ కేసీఆర్ కిట్ పోయింది. ఇప్పుడు ఎలక్షన్ కూడా అదే కోడ్ ఉంటేమో అని మాకు పింఛన్ లేదు. 200 ఇస్తున్నాం, 2000 ఏం చేయాలి చెప్పు? కేసీఆర్ మంచిగా ఉంది, కరెంటు పోతుంది, ఏం చేయాలి చెప్పు? ఆయన వస్తే మంచిగా ఉంటుంది. మరి పండుగ మరి ఎవరు కోరుకుంటున్నావు? ఎవరు రావాలని కోరుకుంటే ఏం చేయాలి చెప్పు? కాంగ్రెస్ వాళ్ళు రావాలనుకుంటున్నావా? బీజేపీ వాళ్ళ, లేకపోతే కార్ వాళ్ళ, ఎర్రజెండా వాళ్ళ, ఎవరు రావాలి? ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి కావాలి. మెయిన్ అభివృద్ధి జరుగుతలేదు, తెలిసిందా? ఇప్పుడు కేసీఆర్ చేసిండు, కేసీఆర్ చేసిండు, 5-10 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన కూడా ఇప్పుడు ఎందుకంటే కరెంట్ కానీ ఇది గ్యారెంటీ ఇచ్చిండు. కొన్ని అవుతున్నాయి, కొన్ని ఏంటంటే కరెంట్ బిల్లు కూడా అందరికి అవుతలేవు సామాన్యంగా. ఇది 200 యూనిట్లు అన్నారు, అది కొందరి వరకే, అందరికి అయితే లేదు సామాన్యంగా. ఎవరో వైట్ కార్డు ఉన్న వాళ్ళకి అది కూడా అయితే లేకుంటే లేదు వాళ్ళకి. ఇప్పుడు అందరికన్నప్పుడు అందరికి ఇవ్వాలా. పేదోళ్ళకే చేస్తా అంటారు వాళ్ళు. చేస్తారని ఇప్పుడే వచ్చింది కాబట్టి 3 నెలలు 4 నెలలు అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కావాలంటే కొట్టేసారి కావాలంటే కాదు. ఇప్పుడు ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు తీరవాలా, ప్రజలకు వాగ్దానం నెరవాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది సంతోషమే, గవర్నమెంట్ ఇచ్చింది, దాని కాదు. అందరికి అనుకూలంగా నడుచుకున్నప్పుడే ప్రజలు కూడా ఓటేస్తారు.
నేను అది పాయింట్. సరే మరి ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలంటారు? ప్రధానమంత్రి అంటే రాహుల్ గాంధీ కావాలా. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే దేశానికి ప్రాణాలు అనిపిస్తున్నారు. తండ్రి కానీ వాళ్ళ నాయనమ్మ కానీ దేశం గురించి మెయిన్ వాళ్ళు. వీళ్ళు వీళ్ళు మోడీ వీళ్ళు ఏం చేయలేరు, దేశం గురించి ఏం చేయలేరు. ఖాళీ మొత్తంతో రెచ్చగొట్టడం తప్ప అది ఏది అభివృద్ధి లేదు, ఏమి లేదు. నోటుకి నోటు ఉంది, అది 500 నోటు, 1000 రూపాయల నోటు కూడా అదే. దాని నోట్ల రద్దు కూడా ఎంతమంది చనిపోయినారు. ప్రజల గురించి ఏం లేదు, అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఖాళీ మంత్రి అయిన తర్వాత దానికి అభివృద్ధి చేయాలా అన్ని. అప్పుడు దత్తదేవ్ ఉన్నాడు ఎంపీగా, మినిస్టర్ అయిన ఆ పెండింగ్ పెట్టినారు బిల్స్ అన్ని అభివృద్ధి కావాలి. ఇప్పుడు కిషన్ 5 సంవత్సరాలు చేసిండు. దాని మొత్తం డెవలప్మెంట్ కూడా ఒప్పట్లేదు. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆ ట్రాఫిక్ 1 వే చేస్తలేరు, అది మాట్లాడతలేరు. కానీ ఎలక్షన్ వరకే వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ అంటే రోడ్ కటింగ్, డబుల్ రోడ్ కటింగ్ కావాలంటే అది డబుల్ రోడ్ కటింగ్ ఎందుకు కావాలా, అవసరం లేదు. నువ్వు రోడ్ కటింగ్ ఇప్పుడు టౌన్ ప్లానింగ్ కానీ ఏదైతే రోడ్ కటింగ్ కావాలంటే సర్వే చేయాలా. సర్వే ఇప్పుడు రోడ్ ఉంది, 2 రోడ్లు ఉంది, ఒకటే రోడ్డు పోతుంది, ఒకటే ఖాళీగా ఉంది. ఆ రోడ్డుకి ఎందుకు పోతే ట్రాఫిక్ పోలీసులు డిపార్ట్మెంట్ కానీ ఎందుకు చర్య తీసుకుంటలేరు? ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టలో ఎంతమంది నష్టపోతారు, అవునా కదా? దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఆఫీసర్లు కానీ అధికారులు కానీ అధికారులు సర్వే చేసిన తర్వాతనే వాళ్ళు దాని గురించి ప్లానింగ్ చేయాలి. ఈ కొందరు కార్పొరేటర్స్ కొందరు ఏం చేస్తున్నారు, డబుల్ రింగ్ రోడ్లు కావాలి. రింగ్ రోడ్లు దేని గురించి కావాలా? పెద్ద సిటీలోనే అయితే లేవు. ఈ బస్సులో రింగ్ రోడ్లు కూడా 1 వే చేయను. 1 వే కానప్పుడు నువ్వు రోడ్ సరిపోతే నీకు ఎన్ని ఫీట్ రోడ్ ఎంత కావాలా దాన్ని బట్టి తీసుకో. దానికి అభ్యంతరం మనకి ఏమి ఉండదు. దాని గురించి డెవలప్మెంట్ చేస్తున్నారు. బిల్డింగ్ పలగొట్టాలా. ఈ ఎలక్షన్ మూమెంట్లో బిల్డింగ్ పలగొట్టాలంటే ఏ విధంగా అవుతుంది? గవర్నమెంట్ ఒప్పుకుంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది, వాళ్ళ ఫండ్స్ లేవు. పడగొట్టాలని కొన్ని వేల కోట్లు కావాలా. ఎక్కడి నుంచి ఇస్తారు? కార్పొరేట్ ఇస్తారు, కార్పొరేట్ పడగొట్టమంటాడు. కాబట్టి గవర్నమెంట్ కావాలి. ఇప్పుడు పబ్లిక్ కావాల్సింది వీళ్ళు చెప్పాలా. వాళ్ళు మా ఇంటిమిషన్ చేయాలి. వీళ్ళు రోడ్ మీద బిల్డింగ్ అవుతున్నారు, ఇంటిమిషన్ లేదు ఏమి లేదు. వాళ్ళు ఇష్టం వస్తే ప్రభుత్వం వాళ్ళ ఇష్టం కార్పొరేట్లో చెప్తే వాళ్ళు వస్తున్న టైంలో వచ్చి 100 ఫీట్లు పోతుంది, 1000 ఫీట్లు పోతుంది, ఇష్టమైన బిల్డింగ్లు పోతాయని బెదిరిస్తున్నారు. ఆ పద్ధతి చెప్పు మరి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటి, అధికారం వచ్చింది అందరికి అనుకూలంగా నడుచుకోవాలి. ఎవరైనా సరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్ ఏదైనా కానీ పార్టీలు వచ్చినా కూడా దాని కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్ అందరు కలిపి నడుచుకున్నప్పుడే పార్టీ బలపడుతుంది. అది లేదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వ్యతిరేకపోతారు. వీళ్ళు చేసే పనులు అట్లా ఇప్పుడే దౌర్జన్యం చేసి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో టౌన్ ప్లానింగ్ పంపించేసి రోడ్ కటింగ్ చేసాము, రోడ్డింగ్ చేసాము, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్లు పోతే షాపులు పోతే నన్ను బెదిరిస్తున్నారు. ఏం చేయాలో చెప్పి దానికి మేము రేవంత్ రెడ్డి దగ్గర కూడా మేము ఈ విషయం చెప్పాలనుకుంటాం. ఇట్లా జరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి అంటావు? కాంగ్రెస్కి అయితే దగ్గర వస్తుంది 13 నుంచి 15 వరకు రావచ్చు. బాగానే ఉంది పెద్ద మనిషి పచారు. సంసారం చల్లగా ఈ ముసలమ్మతో నాకు వచ్చింది కష్టం. చెప్పమ్మా ఎట్టు సంసారం? సంసారం అయ్యో బోర్ల పడి అట్లుంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి బోర్ల పడ్డాం. 4000 రూపాయలు ఇస్తాను చేతులు లేపి ఉడుకులాడే 4 రూపాయలు లేవు ఇంతవరకు. నీకు బువ్వ ఉడికిందా కొంటే చల్లారిందా కావా ఎట్లా? ఇక ఆగకపోతే చెప్పాలి కదా, వచ్చింది వస్తలేదు అని చెప్పాలి కదా. చెప్తానే ఉండే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చే ఒక 4 రోజులు ఆగురి, ఈ కోడ్ అయిపోయాక ఇస్తా, ఈ ఎలక్షన్ అయిపోయాక ఇస్తా అంటుండే. ఇప్పుడు రాకపోతే ఎందుకు ఇస్తాడు పాపం ఆయన? ఇప్పుడు వస్తేనే ఇస్తాడు, ఇప్పుడు రాకపోతే ఎందుకు ఇస్తాడు ఆయన? అంతేనా? అంతే. మరి గెలిపి మరి మన గెలిపి ఇప్పుడు 4 నెలల నుంచి గెలిపించినాము, మరి వేసిందా? వేయచ్చు కదా. 3 నెలలు అయి 4వ నెల నడుస్తుంది, ఇప్పటిదాకా ఎత్తేరే 2000 ఇచ్చారు. బస్సుకి నడిపిస్తున్నారు, 1000 నష్టం లేమో ఆయనకు. మరి బస్సులో ఉత్తనే పోతాడు, బస్సులో బాము అసలేమో ఏడ బస్సు ఎక్కుతాం, గా మందిలో ఎక్కుతాం. అతమ్మి మనం ఎక్కేటట్టున్నామా? అలా ఎక్కినామంటే బొర్ర పడి చచ్చిపోతాం. లక్షలు మిగులుతున్నాయి రేవంత్ రెడ్డికి, అందుకే బస్సు ఫ్రీ చేసిండు. కోట్లు మిగులుతున్నాయి రేవంత్ రెడ్డికి. ఆయన లంక మీద అనుకుంటే బోగర్ బస్సులే ఉన్నాయి, ఆయన మొత్తుకుంటుంటే కోట్లు ఉన్నాయి. ఆయన కేసీఆర్ చేసిపోయిన అప్పుకు ఈయన మిత్తి కడుతున్నాడు. అదేం కరెక్టే. బోకర్లు ఉన్నాయంటే తెలుసా?
మరి ఈయన పోయేటప్పుడు బోకర్ పెట్టిపోతాడు, కట్టలు పెట్టిపోతాడు. అంతేనా? బిల్డింగ్ నింపిపోతాడు ఈయన. వాయమ్మో, ఎవరైనా అంతే, వీడైనా కాల్ చేసిపోతాడు, వాడైనా కాల్ చేసిపోతాడు. ఎవరు పెట్టుకోడు మూట. అంతేనా? ఎందుకు పెట్టిపోతాడు? రాజకీయం తెచ్చేసి ముట్టలమై గిడగూల పడ్డం మూలకు. అమ్మని అన్ని గాతేరే ఉన్నావు అయితే. అన్ని కరువు చూసినావు, కాలం చూసినావు, పైకి తెచ్చినాము, అది మాకు తెలుసు. కాంగ్రెస్ జోడు అర్థం చేయకపోయి మనకి చేసి తొక్కితే ఏం చేస్తాము? గమ్మునుకున్నాం. వాళ్ళొద్దు వీళ్ళొద్దు, ఎవరొద్దు దేవుడు అంటాను పోతున్నాం. మా 10 రూపాయలు అమ్ముకుంటే గంజి తాగుతాం, లేకపోతే ఒక్కటాం. ఆ కేసీఆర్ రాగానే 2000 రూపాయలు వేసే పాపం. ఇంకా అదే గంజో కదో కారం తింటున్నాం. మరి రేపు ఓటు ఎవరికి వేస్తావు? మరి రేపు ఏమో తెలియదు, ఎవరికి వేస్తాము. ఆ టైం ఎట్లా వస్తే అట్లా వేస్తాం. తను ఎవరికి చెప్పాం, నీకేస్తా ఎవరికి చెప్పాం, అది మా ఇష్టం. ఇక నీ దండం పెడితే చూసారు కదా బిడ్డలారా, యూసుఫ్ కూడా రాయమత్ నగర్ చుట్టుపక్కల ఉన్న జనాలు ఇక ఆ రకంగా వాళ్ళ గుండెలలో ఉన్న ఆంబయం అంతా వెళ్ళబోసుకున్నారు. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత యూసుఫ్ కూడా. గమ్మతి వార్తలు.